దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న కొల్లు ఫౌండేషన్ సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం జెడ్పీ కన్వెన్షన్ హాల్లో కొల్లు ఫౌండేషన్ మరియు భారత్ స్కూల్ ఆఫ్ వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ ఆధ్వర్యంలో యువత కోసం స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గం పంతం గజేంద్ర, జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం రాజు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మంత్రి కొల్లు రవీంద్ర ఈ తరహా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఎంతో హర్షణీయమని అన్నారు. యువత ఉపాధి కోసం కొల్లు ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. ఆసక్తి గల యువతను ఎంపిక చేసి వారికి 30 రోజుల పాటు నాణ్యమైన శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ పూర్తయిన వెంటనే అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ అనే సంస్థ వారు మచిలీపట్నంలో కొల్లు ఫౌండేషన్ ద్వారా ఇంజనీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులకి ఈ యొక్క ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు 4 రోజుల పాటు వాళ్ళని ఆశ్రయం ఇచ్చి, షెల్టర్ ఇచ్చి, భోజనం పెట్టి ఉచితంగా 4 రోజుల పాటు ఈ వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ మీద ట్రైనింగ్ ఇచ్చి, వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే లిఫ్ట్లు, ఎక్స్కలేటర్స్, ఈ రెండింటి కూడా ఇవాళ రోజున ప్రపంచం అంతా కూడా వాటి మీద ఆధారపడి ఉంది. ఏ అపార్ట్మెంట్ చూసినా కూడా లిఫ్ట్ లేకుండా కుదరదు, ఏ ఇల్లు అయినా కూడా లిఫ్ట్ లేకుండా కుదరదు. మరి అలాంటి లిఫ్ట్లకి స్కిల్ డెవలప్మెంట్ పొందినటువంటి, తర్ఫీదు పొందినటువంటి ఈ మెకానిక్స్ చాలా అవసరం ఉంది. ఉద్యోగ అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. అటువంటి దాన్ని మచిలీపట్నంలో ప్రారంభించి మచిలీపట్నంలో ఉన్న విద్యార్థులందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద తర్ఫీదునిచ్చి, సర్టిఫికేట్ కూడా ఇచ్చి వెంటనే ఉద్యోగాలు వచ్చి ఏర్పాటు చేసినందుకు, దానికి మచిలీపట్నాన్ని సెలెక్ట్ చేసినందుకు కొల్లు ఫౌండేషన్ వారికి, భారత్ స్కూల్ ఆఫ్ వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ వారికి ఇద్దరికి కూడా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాము. ఇది నేర్చుకోవడం వల్ల వెంటనే ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇందులో పని ఉంది, ఎలక్ట్రానిక్స్ వారికి పని ఉంది, మెకానికల్ వారికి ఉంది, ఫిట్టర్స్కి ఉంది. అందరికి కూడా ఇందులో స్కిల్ డెవలప్మెంట్ పొందే అవకాశం ఉంది. మరి ఇటువంటి దాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక కొల్లు ఫౌండేషన్ వారిని అండ్ భారత్ స్కూల్ ఆఫ్ వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియదు. మచిలీపట్నంలో యువతకి ఉద్యోగ అవకాశాల కోసం చక్కటి కోఆర్డినేషన్తో కొల్లు ఫౌండేషన్, అలాగే బిఎస్విటి వారు కూడా, బెంగళూరు వారు ఇక్కడ శిక్షణ తరగతి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే బండి రామకృష్ణ గారు, జాయింట్ కలెక్టర్ జేసీ గారు కూడా చేయడం జరిగింది. ఈనాడు యువతకి మరి ఉద్యోగ అవకాశాలు అనేటువంటి ప్రధానంగా కుటుంబ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చక్కటి అవకాశం, వాళ్ళకు ఉండేటువంటి వృత్తి నైపుణ్యాన్ని, చదువుతో పాటు వారికి ఉండే నైపుణ్యాన్ని వెలికి తీసి మరి ఏదైతే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటిది వాళ్ళ చేసేటువంటి మంచి పనిలో చక్కటి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి, ఈ సర్టిఫికేటు ఇందులోనే కాదు, వారు ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రాంతం అయినా సరే ఈ సర్టిఫికేట్ పనిచేస్తుంది. ఈ సర్టిఫికేట్ పట్టే మనం ఎక్కడైనా సరే, ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం కలిగించేటువంటి వారికి నమస్కారాలు. నా పేరు హేమంత్ అండి, భారత్ స్కూల్ ఆఫ్ వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ రీజనల్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈరోజు మేము ఇక్కడ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో వీఆర్ కండక్టింగ్ ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ టు ఆల్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ అండి, లైక్ ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ అందరూ ఫినిష్ చేసిన వాళ్ళకి మనం ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి 30 days. దాని తర్వాత వితిన్ 15 days మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ఇండియా లైక్ హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరులలో
18,000 to 30,000 మధ్యలో మన శాలరీస్ ఇచ్చి వాళ్ళని ప్లేస్ చేస్తున్నామండి. వైల్ ట్రైనింగ్ ఇది టోటలీ ఫ్రీ ట్రైనింగ్ అండి, ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీ ఫుడ్. వీ టైడ్ అప్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అండి. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ టోటలీ ఫ్రీ. అండ్ మన కొల్లు రవీంద్ర గారు బాగా ఇంట్రెస్ట్ చూపించి ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలోని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి విత్ హిస్ బ్లెస్సింగ్స్. సార్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళ నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు అని చెప్పి ఆయన సంకల్పంతో మన పిఎస్విటీకి వచ్చారండి, భారత్ స్కూల్ ఆఫ్ వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్. దాంట్లో భాగంగా మేము ఇక్కడ సెమినార్ ఓరియంటేషన్ చేసి జనాలకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నామండి. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారండి? ట్రైనింగ్ వచ్చేసండి 30 days ఉంటుంది, కంప్లీట్ ఫ్రీ ట్రైనింగ్ బెంగళూరులో ఉంటుందండి. వైల్ డూయింగ్ ద ట్రైనింగ్ ఇట్స్ టోటల్ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఈస్ టోటలీ ఫ్రీ. అండ్ బెంగళూరు యశ్వంతపూర్లో మన కాలేజ్ ఉంటుందండి. అంటే దీంట్లో సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తారు? అవునండి, అవును. ఇప్పుడు ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉంటారో అండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఎవరైతే బాగా సర్టిఫికేషన్ తెచ్చుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళందరికీ కూడా 2 వారాల్లోపే అందరికీ ఆఫర్ లెటర్స్ చేతికి వచ్చేటట్టు మనం చేస్తామండి. అందరికీ ఉద్యోగం ఇప్పిస్తాం. ఏపీలో ఫస్ట్ మచిలీపట్నంలోనే ఏపీలో ఫస్ట్ ఆఫ్ పైలట్ బ్యాచ్గా మనం మచిలీపట్నం నుంచి తీసుకెళ్తున్నామండి. వీళ్ళందరూ కూడా మనకి విత్ ఇన్ 1 monthలోనే ప్లేస్ అయిపోతారు. ఆధ్వర్యంలో జడ్పీ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున భారత్ స్కూల్ ఆఫ్ వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ పిల్లల్ని ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలంటే వాళ్ళకి ఒక 1 నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇల్లు అక్కడ రూములు చూసుకుని మళ్ళీ ఫుడ్ ఎదుక్కునే బాధ లేకుండా వాళ్ళే ఫుడ్ ఏర్పాటు చేసి వాళ్ళే మీకు ఉండడానికి వసతి అవకాశం కల్పించి మరి మీకు ఉద్యోగానికి కూడా వెంటనే వాళ్ళు చూస్తారు. ఈ అవకాశాన్ని యువతందరూ ఉపయోగించుకోండి. అవి వస్తుందో రాదో ఇది నాకెందుకు అనుకోకూడదు. ముందు బయలుదేరండి, తెలుసుకోండి, నేర్చుకోండి, పైకి రండి. భారత్ స్కూల్ ఆఫ్ ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం తెర్నేకల్లు గ్రామంలో ఆర్కే కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మాజీ సర్పంచ్ ఆరుణి కుమార్ సహకారంతో ఈ మెగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మందికి పైగా రోగులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఎమ్మిగనూరు నుంచి ఆర్కే హాస్పిటల్ నుంచి మేము ఇక్కడ తెర్నేకల్లో ఈరోజు ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మన ఎక్స్ సర్పంచ్ అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక తెర్నేకల్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం అని చెప్పేసి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించేసి ఇక్కడ మనం చేస్తున్నది ఎవరికైనా అవసరమైన వాళ్ళకు ఏమైనా స్పెట్స్ ఏమైనా అవసరమైతే వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వడము, తర్వాత కొంతమందికి ఏమైనా కంటి సమస్యలు ఉన్నప్పుడు డ్రాప్స్ ఏమైనా అవసరమైతే వాళ్ళకు ఫ్రీగా డ్రాప్స్ ఇస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏమంటే ఇక్కడ శుక్లాలతో బాధపడుతూ వయసు అయిపోయిన వాళ్ళు, చూపు సరిగా లేకపోవడము, వాళ్ళకు స్పెట్స్ పెట్టినా కూడా ఇంప్రూవ్మెంట్ రాకపోవడము, ఈ సమస్య ఉన్న వాళ్ళకు మనము ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద మనము ఎమ్మిగనూరు ఆర్కే హాస్పిటల్లో మనం ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఇక్కడ స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరికైతే ఆపరేషన్ అవసరం అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు రోజు ఒక 10 మందికి ఒక డేట్ ఇచ్చేసి మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక వరుస క్రమంలో ప్రాధాన్యతను పెట్టేసి వాళ్ళకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు జరిగిన క్యాంపు మాత్రం నిజంగా చాలా విశేష స్పందన కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలామంది క్యాటరెక్ట్తో బాధపడుతున్నారు, చాలామందికి ఆపరేషన్ అవసరమైన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఓపిక పరీక్ష చేస్తున్నాము. వీళ్ళు ఎవరైనా షుగర్లు బీపీలు ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా కంట్రోల్ చేసుకొని మన దగ్గరకు వచ్చేసారంటే వాళ్ళకి ఆ రోజు ఆపరేషన్ డేట్ ఇవ్వడము, తర్వాత ఆపరేషన్ చేయడం కూడా మ్యాక్సిమం ఒక 10 రోజుల్లో అందరికీ ఆపరేషన్ కూడా కంప్లీట్ చేసేస్తాము. తర్వాత వాళ్ళకి అవసరమైన మెడిసిన్స్ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము. మరి ఈరోజు తెర్నేకల్ గ్రామంతో పాటు చుట్టుముట్టున్న 9-10 గ్రామాల ప్రజలకు ఈరోజు కంటి సమస్యతో బాధపడుతున్న ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చి ఈరోజు ఒక మా గ్రామమే తెర్నేకల్ గ్రామమే కాకుండా గంజిల్లా, పాలింపల, వనవనూరు, ముంకనూరు, పొట్లపాడు నుంచి ఇటు వేలగుట్టు నుంచి కూడా ప్రజలు విశేషంగా మరి తరలి వచ్చారు. మరి ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు ఎవరికైతే సార్ ఇందాక చెప్పినట్టు ఈ శుక్లాలు రెటీనాతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా మరి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద మరి ఉచితంగా సర్జరీ చేయడానికి కూడా సారు మరి వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉందో సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆ డేట్ల ప్రకారం వాళ్ళని పిలిచి మరి ఉచితంగా కూడా వాళ్ళకి సర్జరీ చేసే అవకాశం కల్పిస్తున్నారు.
ఇక కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మట్లపాలెంలో మత్స్యకారుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మహాలక్ష్మ ఆలయ పరిసర ప్రాంతంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జిల్లా అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్రరావు శిబిరాన్ని పరిశీలించారు. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో గాలులు, ఉప్పునీరు, దుమ్ము వంటి కారణాలతో మత్స్యకారులు కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్టు వెల్లడించారు. ఎస్పెషల్లీ చొల్లంగిపేట, మట్లపాలెం, కోరంగి, రామన్నపాలెం ఈ విలేజెస్ అందరూ కూడా మెజారిటీ అందరూ కూడా ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన వారు డీప్ సీ ఫిషింగ్కి వెళ్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో చాలా మందికి ఈ ఐ ప్రాబ్లమ్స్ అన్నది మా నోటీస్కి వచ్చింది. సో ఎప్పుడైతే మా నోటీస్కి వచ్చిందో మేము కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారిని సంప్రదించాము. ఈ గ్రామస్తులందరికీ కూడా ఎవరైతే అటవీ శాఖ ఎకో టూరిజం దాంట్లో భాగస్వాములు ఉన్నారో ముఖ్యంగా వాళ్ళని ప్రయారిటీగా తీసుకుని వారికి ఈ ఐ చెకప్, ఫ్రీ ఐ స్క్రీనింగ్ క్యాంప్ అన్నది ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అన్నది వాళ్ళని ముఖ్యంగా జ్ఞానసుందరం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి నుంచి వారు ఇమీడియట్గా పాజిటివ్గా స్పందించి ఈ ఫ్రీ ఐ స్క్రీనింగ్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. కేవలం ఐ స్క్రీనింగ్ అనే కాదు, ఎవరికైతే క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ నెసెసిటీ ఉందో వారందరికీ కూడా అడ్వాన్స్డ్ క్యాట్రాక్ట్ సర్జరీస్ కూడా ఫ్రీగా చేయించడం జరుగుతుంది. సో ఐ స్క్రీనింగ్ ఫ్రీగా ఉంది. అలాగే వారికి స్పెక్టికల్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో అది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్జరీస్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎక్కడ కూడా ఇది ఫ్రీ సర్జరీస్ అని చెప్పి ట్రెడిషనల్ మెథడ్లో, అవుట్డేటెడ్ మెథడ్స్లో చేసి ఆపరేషన్ సర్జరీస్ అయితే జరగట్లేదు. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఒక ఎఫ్లూయెంట్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే అడ్వాన్స్ సర్జరీస్ చేయించుకుంటారో ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా అలాంటి సర్జరీస్ చేయించుకుంటున్నారు. ఆల్రెడీ జరిగినాయి. ఈరోజు సుమారు 300 మంది ఈ ఐ స్క్రీనింగ్ క్యాంప్కి రావడం జరిగింది. వారందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సిబ్బంది, కోరమండల్ సిబ్బంది కానీ, హాస్పిటల్ కిరణ్ హాస్పిటల్, ఐ హాస్పిటల్ వారి సిబ్బంది కానీ చాలా పేషెన్స్ తోటి అందరూ వచ్చి విలేజర్స్ అందరికీ కూడా ఐ స్క్రీనింగ్ అన్నది చేస్తున్నారు. నేను ముఖ్యంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారిని అలాగే కిరణ్ ఐ హాస్పిటల్ వారిని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఈ ఈడీసీ ఎకో డెవలప్మెంట్ కమిటీ ఈ 20 విలేజెస్ ఏవైతే ఉన్నాయో కోరింగా కానుకుని ఉన్నటువంటి వారందరికీ కూడా డిపార్ట్మెంట్ అటవీ శాఖ కాకినాడ జిల్లా సపోర్ట్ చేస్తుంది. మరిన్ని కార్యక్రమాలు వీరి సపోర్ట్ తోటి టేకప్ చేస్తారు. ఇక కోనసీమ జిల్లా ముమ్మడివరంలో సాయి భక్తుల పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. లోకశాంతి, గ్రామాల సుభిక్షం కోసం శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు చేపట్టిన ఆధ్యాత్మిక యాత్ర ముమ్మడివరానికి చేరుకుంది. ఆయనవిల్లి మండలం కే జగన్నాథపురం గ్రామం నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ పాదయాత్రకు 2 దశాబ్దాల చరిత్ర ఉంది. గత 19 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ యాత్రలో భాగంగా ఈ ఏడాది 20వ పాదయాత్రను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామాలన్నీ సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ భక్తులు అఖండ సాయినామా సంకీర్తన చేస్తూ ముందుకు సాగారు.
రెటిక తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును శ్రీవారి పాదాల ప్రతిష్ఠించి విశేష పూజలు జరిపింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో 2 గంట అనంతరం పూజా సామాగ్రి, పుష్పాలు, నైవేద్యం మరియు గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల గుండా మేదరమెటకు చేరుకొని అక్కడ నుంచి నారాయణగిరికి వెళ్లారు. అనంతరం శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి ప్రత్యేక అలంకరణ, పూజలు, నైవేద్యం సమర్పించారు. వేద పారాయణదారులు ప్రబంధ శాత్తమోరు నిర్వహించగా భక్తులందరికీ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆళ్లగడ్డ ఈ పేరు వినగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఫ్యాక్షను, బాంబుల మోత, రక్త చరిత్ర. కానీ అదే ఆళ్లగడ్డలో మరో ప్రపంచం దాగి ఉంది. అక్కడ పేలేది బాంబులు కాదు, ఉలి దెబ్బలు. అక్కడ పారేది రక్తం కాదు, కళ. అక్కడ వినిపించేది అరుపులు కాదు, రాయిలోంచి పుట్టే దైవత్వం. నల్లమల గుండెలో పుట్టిన ఒక నల్లరాయి శిల్పి చేతిలో పడితే కోట్లాది మంది భక్తులు చేతులు జోడించి నమస్కరించే దేవతగా ఎలా మారుతుంది? ఒక విగ్రహం వెనుక ఎంత శాస్త్రం ఉంటుంది, ఎంత భక్తి ఉంటుంది, ఎంతటి ఓర్పు దాగి ఉంటుంది? శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అపురూప శిల్ప సాంప్రదాయం నేడు ప్రపంచ మార్కెట్ను ఎలా చేరుకుంది? తండ్రి వారసత్వాన్ని భుజాన వేసుకున్న ఒక కుమార్తె ఈ కళకు ఎలా కొత్త ఊపిరి పోస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆళ్లగడ్డ నల్లమల అరణ్యాల ఒడిలో వెలసిన ఈ నేల కేవలం రాజకీయాలకు మాత్రమే కాదు, భారతీయ శిల్పకళా సంప్రదాయానికి కూడా ఒక చిరునామా. ప్రాణం లేని ఒక రాయిని చూసినప్పుడు సాధారణ మనిషికి అది కేవలం ఒక బండరాయిగానే కనిపిస్తుంది. కానీ శిల్పికి మాత్రం అదే రాయిలో ఒక దేవతామూర్తి కనిపిస్తుంది. ముందుగా నల్లరాయి, గ్రానైట్ లేదా శిల్పాలకు అనువైన ప్రత్యేక రాళ్లను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఆగమశాస్త్రం ప్రకారం దేవతామూర్తిని ప్రమాణాలను నిర్ణయించి కాగితంపై నమూనా చిత్రాన్ని రూపొందిస్తారు. గతంలో పూర్తిగా ఉలి, సుత్తి సహాయంతోనే ఒక్కో అంగుళం చెక్కుతూ శిల్పాన్ని తీర్చిదిద్దేవారు. ప్రతి ఉలి దెబ్బలో అపారమైన ఏకాగ్రత, అనుభవం, భక్తి దాగి ఉండేవి. ఒక చిన్న పొరపాటు జరిగిన రోజుల తరబడి చేసిన శ్రమ వృధా అయ్యేది. కాలం మారింది, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు యంత్రాలు వచ్చాయి, డైమండ్ కట్టర్లు వచ్చాయి, ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ దేవత కళ్ళల్లో కరుణను చూపించే చేతులు మాత్రం ఇప్పటికీ శిల్పివే. ముఖంలో చిరునవ్వు పుట్టించేది యంత్రం కాదు, శిల్పి హృదయం. అందుకే శిల్పులు గర్వంగా చెబుతారు, యంత్రం రాయిని కోయగలదు, కానీ రాయిలో దేవుణ్ణి సృష్టించలేదని అంటారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ శిల్పకళే నేడు ఆళ్లగడ్డకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చింది. ఆళ్లగడ్డలో శిల్పకళ ఒక వృత్తి కాదు, అది ఒక సంస్కృతి, ఒక వారసత్వం, ఒక జీవన విధానం. ఒక్క విగ్రహం తయారవ్వాలంటే ఒకరి కష్టం సరిపోదు. రాయిని ఎంచుకునే వ్యక్తి, నమూనా రూపొందించే శిల్పి, ఆకృతి చెక్కే కళాకారుడు, నగిషీలు చెక్కే నిపుణుడు, పాలిషింగ్ చేసే కార్మికుడు, ఇలా ఎన్నో చేతులు కష్టం కలిసే ఒక దేవత జన్మిస్తుంది. చిన్న విగ్రహం రోజుల వ్యవధిలో సిద్ధమవుతుంది. కానీ ఆలయాల కోసం చెక్కే భారీ దేవతామూర్తులు, ద్వారపాలకులు, రాజగోపుర శిల్పాలు పూర్తవడానికి ఏడాది వరకు పడుతుంది. అందుకే ఆళ్లగడ్డలో చెక్కిన శిల్పాలు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, విదేశాల్లో నిర్మిస్తున్న హిందూ దేవాలయాల వరకు చేరుతున్నాయి. కొన్ని శిల్పాలు విదేశాల్లో నిర్మిస్తున్న హిందూ దేవాలయాల్లో కూడా ప్రతిష్ఠించబడుతున్నాయి. అంటే ఆళ్లగడ్డలో చెక్కిన రాయి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల పూజలు అందుకుంటూ భారతీయ సంస్కృతిని చాటుతోంది. నాన్నగారు చేసే టైంలో ఈ శిల్పకళకు అంత ఆదరణ చాలా తక్కువ ఉండేది. మేము జీవించడమే చాలా గగనంగా అనిపించింది. కొద్ది రోజులు మానుకుందాము కూడా అనుకున్నాం సార్. మా దాయాదులు, మాతో పాటు మా నాన్నగారి దాయాదులు చాలమర్లో ఇక్కడ పూర్వకాలం చేసిన స్తంభాలు ఉన్నవి. వాళ్ళు ఈ వృత్తిని మానేసి వదిలిపెళ్ళి వేరే దానికి వెళ్ళారు సార్.
నేను మాత్రం మా నాన్నగారు దీన్నే కొనసాగించాను కాబట్టి ఈ పొద్దు జీవనం మాత్రం మాకు బాగానే జరుగుతుంది, ఇబ్బంది లేకుండా. 95లో నేను ఆలగడ్డలో నేను సొంతంగా షాపు ప్రారంభించాను నాన్నగారి తర్వాత. అదే పేరు మీదనే శారదా శిల్పకళా అని నాన్నగారి ఆశీస్సులతో మేము జీవిస్తున్నాము. మా దగ్గర కూడా దాదాపు ఒక 50 మంది 60 మంది ఈ విద్యను నేర్చుకున్నారు, వాళ్ళు కూడా ఉపాధి పొందుతున్నారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు శిల్పకళకు మంచి మెరుగైన అవకాశాలు వస్తున్నాయి. అదైతే ఆలయ నిర్మాణం ఎక్కువైంది, భక్తి ఎక్కువైంది, ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. ఈ విగ్రహాలు మనం ఏంటంటే ఆగమశాస్త్ర ప్రకారము నవతాళంతో తయారు చేస్తాము విగ్రహాలు. 9 భాగాలుగా తీసుకొని విగ్రహాలు రూపరేఖలు చేస్తుంటాము. ఈ మధ్యకాలంలో మనకు మిషన్లు వచ్చినాయి, కానీ హ్యాండ్ మిషన్లు ఉంది. దాంతో పని కొంచెం 10 రోజుల బొమ్మ 5 రోజులు తయారవుతుంది. అది కొంచెం మనకు పని తగ్గించాలి వర్క్ ఏమో. విగ్రహానికి శిల ప్రతిష్ట ఏ విధంగా చేయాలా అంటే జలాదివాసము, ధాన్యాదివాసము, విగ్రహ నేత్రోలు మినడము, ప్రతిష్టాపన, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆగమశాస్త్రంలో ఉంటాయండి. ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ నిర్మాణం అంటే గర్భగుడి, మండపము, చుట్టూ ఆలయ ప్రాకారాలు, ఉపాలయాలు ఇట్లా ఆగమశాస్త్రంలో కనపడుతుంటాయి. విగ్రహం గురించి మాత్రం కొలతలు మాత్రమే దాంట్లో ఉంటాయండి. శాస్త్ర ప్రకారమైనటువంటిది విగ్రహాలకు పూజ జరిగితే ఆ విగ్రహాలకు ప్రాణం పోసుకొని ఇంతమంది కోరికలు నెరవేర్చేటప్పుడు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆయన ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించబడింది. ఆళ్లగడ్డలోని శ్రీ శారదా శిల్పకళా మందిరం తరతరాలుగా శిల్పకళనే నమ్ముకుని జీవిస్తున్న ఒక కుటుంబానికి ప్రతీక. కుటుంబ పెద్ద ఆచారి తన జీవితాన్నంతా రాయికి ప్రాణం పోయడానికే అంకితం చేశారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని ఆయన కుమార్తె భువనేశ్వరి ముందుకు తీసుకెళ్తున్నారు. LLB విద్య పూర్తి చేసిన భువనేశ్వరి మరో ఉద్యోగం కోసం వెళ్లకుండా చిన్నప్పటి నుంచే తండ్రి చెక్కిన ప్రతి శిల్పం వెనుక ఉన్న శ్రమను, కళను, ఆధ్యాత్మికతను దగ్గర నుంచి చూసి అదే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. నేడామె స్వయంగా శిల్పాల తయారీలో పాల్గొంటూ దేవతామూర్తులకు రూపం ఇవ్వడంలో తన ప్రతిభను చాటుతున్నారు. అంతేకాదు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని సోషల్ మీడియాను వేదికగా మార్చుకుని ఆళ్లగడ్డ శిల్పకళను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. కాలం మారింది, తరాలు మారాయి, ప్రపంచం డిజిటల్ అయింది. కానీ ఆళ్లగడ్డలో ఉలి శబ్దం మాత్రం ఆగలేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా శిల్పాల తయారీ విధానం, వాటి ప్రత్యేకత, అందుబాటులో ఉన్న నమూనాల్ని ప్రచారం చేస్తూ దేశ విదేశాల నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. ఆమె వినూత్న మార్కెటింగ్ విధానానికి అనేక ప్రశంసలు, అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి. కుమార్తెను కొడుకుతో సమానంగా భావించిన ఆచారి ప్రతి అడుగులోనూ ఆమెకు అండగా నిలుస్తూ శిల్పకళను కొత్త తరానికి అందిస్తున్నారు. వారి కుటుంబం మాత్రమే కాదు, మరెందరో కళాకారులకు ఉపాధి కల్పిస్తూ సంప్రదాయానికి సాంకేతికతను జోడించి ఆళ్లగడ్డ శిల్పకళకు కొత్త దిశ చూపుతున్నారు. రాయికి రూపమిచ్చే చేతులు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ అదే కళకు అపూర్వమైన గుర్తింపును తీసుకొస్తున్నాయి. సార్ నేను 2013 నుంచి దీంట్లోనే ఉన్నాను సార్. అయితే నా ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చింది. నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఈ వృత్తిలో కొనసాగుతున్నాను సార్. అయితే ఈ వృత్తి నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను సార్. ఆయన నేర్పించారు నాకు. నేర్పించేటప్పుడు ఈ వర్క్ చేస్తున్నప్పుడు మాకు వచ్చిన ఒక ఆలోచన అనేది అంటే మా లైఫ్ని కొంచెం మార్చిందని అనుకోవచ్చు. అదొక టర్నింగ్ పాయింట్ లాగా అనుకోవచ్చు. మేము ఈ వర్క్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు ఏంటంటే మన వర్క్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కస్టమర్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి వర్క్ ఇస్తారు అనేది లేదు కదా, మనమే కస్టమర్ దాకా రీచ్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు సార్. ఆ టైంలో మాకున్న ఒకే ఒక సోర్స్ మొబైల్. మేము ఏం చేసామంటే ఈ సోషల్ మీడియాని ఒక వేదికగా వాడుకోవాలి అనేటట్టుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ 2012-13 ఆ టైంలో ఫేస్బుక్ ఉండింది సార్. అప్పుడు మేము ఇది వాడుకున్నాం అనమాట. ఫేస్బుక్లో యూజ్ చేసి మా విగ్రహాలకు సంబంధించినవన్నీ ఒక పోస్ట్లో పెట్టేవాళ్ళం. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇన్స్టాగ్రామ్ వచ్చింది, మళ్ళీ తర్వాత యూట్యూబ్ వచ్చింది. వాటిని అన్నిటిని బేస్ చేసుకొని బిహైండ్ ద సీన్ ఎవరు ఉన్నారు అంటే వర్క్ చేసే వాళ్ళు ఎవరు, మేము ఎక్కడ వర్క్ చేస్తున్నాము, మా ఏరియా ఏంటి, ఇదంతా ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక చిన్న వీడియోస్ తీసి పెట్టేవాళ్ళం. ఫలానా చోట ఫలానా ఊరు మేము వర్క్ చేస్తున్నాము అని. అది ఇంకా బాగా కనెక్ట్ అయింది సార్. ఓవరాల్గా మాకు ఇన్స్టాగ్రామ్లో 1,00,000 మంది పైగానే ఫాలోవర్స్ ఉంటారన్నమాట. రాయి ఒక సాధారణ వస్తువు, కానీ శిల్పి చేతిలో పడితే అది ఒక దైవ స్వరూపం. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ అద్భుతం వెనుక ఉన్నది శిల్పి నైపుణ్యం, అపారమైన సహనం మరియు కళపై ఉన్న భక్తి. తరాలు మారుతున్నాయి, సాంకేతికత మారుతోంది, కానీ ఆళ్లగడ్డలో ఉలి దెబ్బల శబ్దం మాత్రం ఆగడం లేదు. ఒకప్పుడు కేవలం చేతి పనిగా ఉన్న ఈ కళ
ఇప్పుడు ప్రపంచ మార్కెట్ని చేరుతోంది. సంప్రదాయాన్ని కాపాడుతూ కొత్త మార్గాల్ని అన్వేషిస్తూ ఆళ్లగడ్డ శిల్పులు భారతీయ కళా వైభవానికి కొత్త అధ్యాయాన్ని రాస్తున్నారు. శ్రీ శారదా శిల్పకళా మందిరం లాంటి కుటుంబాలు వారసత్వం అంటే కేవలం ఆస్తి కాదు, తరతరాలుగా కాపాడిన కళ అని నిరూపిస్తున్నారు. రాయిని పగలగొట్టడం ఎవరికైనా సాధ్యమే, కానీ ఆ రాయిలో దాగి ఉన్న దేవుణ్ణి బయటకు తీసుకురావడం మాత్రం శిల్పికే సాధ్యం. ప్రతి ఉలిదెబ్బ వెనుక ఒక కళాకారుడి చెమట ఉంటుంది. ప్రతి నగిషి వెనుక తరాల అనుభవం ఉంటుంది. ప్రతి దేవతామూర్తి వెనుక ఆగమ శాస్త్రం, ఆధ్యాత్మికత, అచంచలమైన భక్తి దాగి ఉంటుంది. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న రాయి శిల్పి చేతుల్లోకి వెళ్లిన తర్వాత కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారుతుంది. ఆళ్లగడ్డ శిల్పులు కేవలం విగ్రహాల్ని చెక్కడం లేదు, భారతీయ సంస్కృతికి రూపాన్ని చెక్కుతున్నారు. ఆధ్యాత్మిక విశ్వాసాలకు ఆకారాన్ని ఇస్తున్నారు. వేల ఏళ్ల సంప్రదాయాన్ని తదుపరి తరాలకు సజీవంగా అందిస్తున్నారు. కాలం మారుతోంది, సాంకేతికత మారుతోంది, ప్రపంచం పరుగులు తీస్తోంది. కానీ ఆళ్లగడ్డలో మాత్రం ఉలిదెబ్బల శబ్దం ఇంకా ఆగలేదు. ఆళ్లగడ్డ అంటే ఇక ఫ్యాక్షన్ రాజకీయాలకు గుర్తింపు మాత్రమే కాదు, రాయిలు దేవుణ్ణి దర్శింపజేసే దివ్య కళకు జన్మస్థానంగా గుర్తింపు తెచ్చుకుంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.